గోరా మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవితగాథ నుండి ఆంధ్ర మహిళా సభ రెండవ దాన్ని ఎందుకు ప్రారంభించారో దానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం. సొంత కాళ్లపై తాము నిలబడాలని కోరుకుంటున్న ఆంధ్ర మహిళా సభ సభ్యులకు ఒక చిన్న ఎదురుదెబ్బ తగిలింది. అదేమిటంటే రెండవ ప్రపంచ యుద్ధం కంటికి కనబడిన ఎన్నో కష్టాలను ఆడవారికి వదిలి వెళ్ళింది. దీంతో ప్రత్యేకత కలిగి స్వయం నిర్ణయాలు చేసుకోగల హక్కులు ఉంటేనే మనం ఏదైనా చేయగలమన్న నిర్ణయానికి వారు వచ్చారు. దాని ఫలితమే ఆంధ్ర మహిళా సభ 2 లచ్చర్చి రోడ్డులో ఇది ప్రారంభమైంది. వితంతువులు, దిక్కులేని వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఏదో ఒక విధంగా తమ కాళ్ల మీద తాము నిలబడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, ఎందరెందరో స్త్రీలు ఆంధ్ర మహిళకు స్వాగతం పలికారు. వృత్తి విద్యలు నేర్చుకుంటూనే ఏదో ఒక ప్రాథమిక చదువు అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే ఆంధ్ర మహిళా సభలో ప్రథమంగా మహిళల్ని బెనారస్ మెట్రిక్కు తర్ఫీదునిచ్చి పంపించే ప్రణాళికను దుర్గాబాయి గారు రూపొందించారు. వయోజన విద్యతో పాటుగా అభాగ్యుల మధ్య ఆశ్రయం కల్పించడం కూడా ఈ సంస్థ ధ్యేయంగా ఆమె నిర్ణయించారు. అలాగే తొలి విడత బెనారస్ విద్యార్థులను కూడా ఉండి తీసుకువెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ జట్టులో ఆమె తమ్ముని భార్య తిమ్మాబాయి, గజ్జల లీలావరలక్ష్మి, జమునాబాయి, ఇందిరా, డాక్టర్ రంగాచారి కుమార్తె మొదలైన వాళ్ళు ఉన్నారు. 18 మంది వెళ్ళవలసి ఉంది. కానీ యుద్ధ మేఘాలు కమ్మి ఉండడం, ఏ క్షణాన బాంబులు పడతాయోనన్న భయం కొందరు తల్లిదండ్రుల చేత తమ పిల్లల్ని వెనక్కి తీసుకునేలా చేశాయి. యుద్ధకాలంలో రైలు ప్రయాణం భయమే అయినా తెగించారు దుర్గాబాయి గారు. కొందరు రైళ్లు మారి కష్టం మీద బెనారస్ చేరారు. స్టేషన్ దగ్గర చిన్న హోటల్లో బస చేశారు. ఆ రాత్రి 4 దొంగలు పడి పెట్టే బేడ దోచుకుపోతుంటే వారి వెంటపడి తరిమి సామాన్లు దక్కించుకున్నారు. ఈ సంఘటనతో ఆ కొత్త స్థలంలో ముందు భయం వేసినా తరువాత ధైర్యం వెంటే వచ్చింది. బెనారస్లో ఉండి పరీక్షలు రాయడం పెద్ద శ్రమ. ఆడపిల్ల ఉండడానికి అక్కడ సౌకర్యమైన స్థలం లేదు. చివరికి విజయనగరం రాజావారి దయతో వారి రాజభవనంలో చోటు ఇచ్చారు. పరీక్షలు రాస్తూ బెనారస్ విశేషాలు ఎక్కాల మీద ఎక్కి తిరిగి చూస్తుంటే దుర్గాబాయి గారికి తన పాత చదువు, పాత బెనారస్ విశేషాలు గుర్తుకు వచ్చాయి. గురువు మాలవ్య జ్ఞప్తికి వచ్చారు. పరీక్షల్లో విద్యార్థులు 90% ఉత్తీర్ణులు కావడంతో ఆమెపై ఒత్తిడి ఎక్కువైంది. మహిళా సభకు అనుబంధ సంస్థగా ఒక మహిళా విద్యాలయానికి అంకురార్పణ జరిగింది. ఇక్కడి నుండి బెనారస్ మెట్రిక్ రాసి తరువాత ఇంటర్మీడియట్కు మద్రాస్ విశ్వవిద్యాలయానికి తర్ఫీదునివ్వడం ప్రారంభం అయింది. దీనికి అనంతరామబాజీ, నళిని కాంతారావు, ఎస్కే రావు, ఏకాంబరం, కమలాపతి మొదలైన వారు విద్యాబోధనకి సహకరిస్తూ ఉండేవారు. దుర్గాబాయి గారి కుదించిన విద్య గురించి తెలుసుకున్న మహిళలు చాలామంది ఇక్కడ చేరాలని ఆమెకు దరఖాస్తులు పెట్టుకోవడం ప్రారంభించారు. వసతి ఎలా ఏర్పాటు చేయడం అన్నది పెద్ద సమస్యగా మారింది. అప్పుడే మాధవబాగ్లో వసతి గృహం ఏర్పాటు చేయాలని, దానికి జమునాబాయిని వార్డెన్గా ఉంచాలని ఆలోచన వచ్చింది. ఈరోజు మనం రెండవ ఆంధ్ర మహిళా సభను ఎందుకు ప్రారంభించారో, తరువాత ఏం జరిగిందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని విశేషాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.